అనగనగా కళ్యాణఘాటకము అని పట్టణం ఉండేది. అక్కడ భైరవుడు అనే వేటగాడు ఉండేవాడు. అతడు చిన్న ఇంట్లో ఉంటూ వేటాడుతూ జీవితాన్ని గడిపేవాడు. ఒకరోజు అతడు విల్లు బాణములు వల తీసుకొని అడవికి వెళ్ళాడు. అంతలో అక్కడకు బలసిన జింక వచ్చింది. భైరవుడు దానిపైకి సూటిగా బాణం వేశాడు. అది చచ్చిపోయింది. అతను సంతోషంగా దానిని భుజంపై వేసుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి బాగా ఊరిన పంది కనిపించింది. అతడు దానిపైకి సూటిగా బాణం వేశాడు. అది పందికి గుచ్చుకుంది. ఆ పంది కోపంగా పరిగెత్తుకుంటూ వచ్చి భైరవుడిని కుమ్మింది. భైరవుడు చనిపోయాడు. కొంతసేపటికి పంది కూడా గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. జింక, భైరవుడు, పంది ఒకే భూమిపై పడి ఉన్నారు. పంది గిలగిలా కొట్టుకునే సమయంలో దాని కింద పడి ఒక పాము చనిపోయింది. ఆ దారిలో దీర్ఘరావము అనే నక్క వచ్చింది. ఇంత చూసి నక్క చాలా సంతోషించింది. ఈ మనిషి మాంసంతో ఒక నెల, జింక మాంసంతో ఒక నెల, పంది మాంసంతో మరొక నెల ఆనందంగా జీవించవచ్చు అని ముందుగా పామును తినసాగింది. పాము వెన్నుపూస నక్క గొంతుకు గుచ్చుకుంది. ఆ దెబ్బతో నక్క చనిపోయింది. నక్క లోభగుణంతో ప్రాణాన్ని కోల్పోయింది. అందుకే లోభం పనికిరాదు. మీకు ఇలాంటి నీతి కథలు కావాలంటే ఇప్పుడే ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి.